ఒకప్పుడు పూర్వం ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు ఉండేది కాదు. ఎందువలనంటే ఆడపిల్లకు వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరంటకాలు చేసి వాళ్ళకి అత్తారింటికి పంపించి లాంఛనాలు కట్న కానుకలు ఇచ్చి వాళ్ళకి కావలసినటువంటి సమస్తము కూడా వారు చూసేవారు, ఎవరు తల్లిదండ్రులు. సో దాని వలన అది ఒక సంప్రదాయం ఉండేది. భారతీయ సనాతనంలో ఒక సంప్రదాయం ఉండేది. ఆడపిల్లకు కట్న కానుకలు ఇచ్చి అత్తవారింటికి పంపించడం, వారికి పండగలకి పబ్బాలకి పిలవటం, వాళ్ళకి కథలు కార్యాలు ఏది ఇంట్లో జరిగే మంచి చెట్లు అన్నింటికి ఆడపిల్లకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళు చక్కగా చూసుకునేవాళ్ళు. అలాగే వాళ్ళకి ప్రతి పండగని తర్వాత వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఈ పుట్టింటి వారు వెళ్ళి వారికి చాలా అండగా నిలబడేటటువంటి సంప్రదాయం ఉండేది. దాని వలన అప్పట్లో ఆస్తిలోని వాళ్ళకి హక్కు ఉండేది కాదు. అంటే వాళ్ళకి వాటాలు ఏమి ఉండేవి కాదు. ఎందుకంటే వాళ్ళకి ఈ పెళ్లిళ్ళ టైంలో ఇచ్చినటువంటి కట్నాలు వగైరాల వలన సరిపోయేది. కానీ తర్వాత కాలంలో ఇప్పుడైతే మాత్రం క్లియర్గా అండి, ఆడపిల్లలకు సమానమైనటువంటి హక్కు ఉంది. తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిలో ఆడపిల్లలకు కూడా ఈక్వల్ షేరు ఇవ్వాల్సిందే. దానికి మనం రీసెంట్ గా ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. అంటే ఈ హిందూ వారసత్వ చట్టం ఏదైతే ఉందో అది 2005లో అమెండ్మెంట్ జరిగింది. అమెండ్మెంట్ జరిగినప్పుడు తల్లిదండ్రులకు పుట్టినటువంటి సంతానం అందరికీ కూడా సమానమైనటువంటి హక్కు ఉంటుంది. ఎవరిది? తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిలో మాత్రమే. అలాగే వారసత్వమే వచ్చినటువంటి ఆస్తిలో కూడా, అంటే తల్లిదండ్రులకి వారి యొక్క తల్లిదండ్రులు తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిలో కూడా వీరికి సమానమైనటువంటి హక్కు ఉంటుంది.